హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు ఆదివారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరిని గుర్తు చేసుకుంటూ మీకు కొన్ని పాత పాటల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పాత పాటలు అంటే ఓల్డ్ సాంగ్స్, కొంచెం వాళ్ళని గుర్తు చేసుకుందాం. ఆ పాటల్ని ఏం పాట అంటే ఎస్వి రంగారావు, ఏఎన్ఆర్, ఎన్టీ రామారావు, సావిత్రి, ఇంకా చాలామంది, జమున కూడా ఉన్నట్టే. చాలామంది ఉన్నారు దాంట్లో. జమున ఉందో లేదో తెలీదు, కానీ ఆ సాంగ్లో ఒక పాట మనం ముందు మెయిన్ గుర్తు చేసుకుందాం. ఒక పాట, అదే సినిమా మీకు ఇంతవరకు గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేకపోతే నేనే మీకు గుర్తు చేస్తా, సరేనా? నా లాంగ్ వీడియోలు పూర్తిగా మీరు చూడండి. ఏమంటే నేను మంచి మాట ఏదో ఒక టైంలో చెప్పేసి ఉంటా. అరే పూర్తిగా చూస్తే అన్నీ వింటారు. మీరు పూర్తిగా చూడలేదనుకో, అబ్బా ఏంది బోరు అనుకోకుండా నా వీడియోలు పూర్తిగా చూడండి. షార్ట్ వీడియోల్లో కూడా నేను డ్యాన్సులు అవి వేస్తుంటా. ఎన్టీ రామారావు, శ్రీదేవి, చిరంజీవి అట్లవన్నీ వేస్తూ ఉంటా. నాకు చేత వచ్చిన వరకు వేస్తున్నా, చూడండి. సరే, నా ఛానల్ని లైక్ చేయండి, ఛానల్కి లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాచ్ అవర్స్ అంటే ఎక్కువసేపు చూడాలి. పూర్తిగా చూస్తే అప్పుడు నాకు గ్రోత్ ఇవి వస్తాయి. నాకు రావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కాదు. ఇప్పుడు నాకు రావాల్సింది వాచ్ అవర్స్. అవి ఒక్కటే, అవే ఇప్పుడు మిస్ అవుతున్నానేమని భయం వేస్తుంది. సరే, ఇప్పుడు ఒక సాంగ్ మనము ఎస్వి రంగారావు, నాగేశ్వరరావు, రామారావు, సావిత్రి వాళ్ళు ఉండే సినిమా ఇది. ఆల్రెడీ మీకు అప్పుడే అర్థమై ఉంటుంది ఏం సినిమా. నేను ఇప్పుడు పాడతా ఒక పాట. దాంట్లో ఒక పాట పాడతా, మీకు గుర్తొస్తుంది. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, సాగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, సాగెనుగా. తారా చంద్రుల విలాసములతో, తారా చంద్రుల విలాసములతో పొలిచే వెన్నెల పరవడిలో, పురవడిలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా, తూగెనుగా. అట్లా దాంట్లో ఆ సాంగు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పాట పాడి గుర్తు చేస్తాం ఆ సినిమాని. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, వింతైన వంటకంబు, వియాల వారి విందు, ఓహోహో నాకే ముందు. వివాహ భోజనంబు, వింతైన వంటకంబు, ఇయాల వారి విందు, ఓహోహో నాకే ముందు. అయ్యారే బూరెలెల్లా, ఓహోరే అరిసెలెల్లా. ఆ సాంగ్ బాగుంటుందా? ఆ పాట అది అరిసెలెల్లా, బూరెలెల్లా, బళారే అప్పడాలు, పులిహోర దప్పడాలు. ఆ పాట సూపర్గా ఉంటుంది. అవి ఎల్ల నాకు చాలు,
వాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయ్యాల వారి విందు ఓహో నాకే ముందు. మిల్లల్లో ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే ఈ పాట పెట్టుకోండి. ఆహా బలి రవి రలడ్డు భలే ఏమి లేదు ముందు అవి ఎల్ల నాకే చెల్లు ఆహాహాహా. అట్లా ఇంకొకటి దాంట్లో ఇంకొక సాంగ్ ఉంది, గుర్తు చేసుకుందాం. ఓల్డ్ సాంగ్స్ చాలామంది వినరు కూడా ఇవి, కానీ చాలా బాగుంటాయి. ఏం పాటలు అంటే అది ఏం పాట అంటే మెయిన్ సాంగ్ చెప్పేస్తున్నా. దాంట్లో మాయాబజార్ సినిమా దాంట్లో మెయిన్ సాంగ్ చెప్పేస్తున్నా. ఏం సినిమా తెలుసా? ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ 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 ఆ సాంగ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టాన్ టాన్ టాన్. వీరాది వీరుడంట, వీరాది వీరుడంట, ధరణి కుబేరుడంట, గోరు గోరుమంటూ మా పెళ్ళి వారు వచ్చారంట. తర్వాత ఆ పాటలో ఇంకా ఉంది కదా ఆ పాట. తాళి కట్టనచ్చు వంట, తాళి కట్టనచ్చు వంట, తాళి కట్టనచ్చు వంట, తనకు సిగ్గు నాకంట, తాళి మేలి ముసుగు మీ పిల్లంటే ఆ సాంగ్ సూపర్గా ఉంటుంది కదా ఆ సాంగ్. సరే, ఇవాళకి మాయాబజార్ పాటలు గుర్తు చేసుకున్నా. మనము ఇంకొక సాంగ్ మీకోసం, మంచి సాంగ్, అది ఎప్పుడు విన్నా పాడాలని అనిపిస్తుంది, వినాలని అనిపిస్తుంటుంది. అదొకటి ఊరికే పాడతాను. అది ఎప్పుడు పాడినా వినాలనిపించే సాంగే అది. బాగా మంచి సాంగు. జమ్మకు జమ్మకు జింజిన్న జింజిన్న, జమ్మకు జమ్మకు జిన్న జిన్న జిన్న, కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, జమ్మకు జమ్మకు జింజిన్న జింజిన్న, జమ్మకు జమ్మకు జిన్న జిన్న జిన్న, కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, అది విశ్వనాథ పలుకై, అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కునుకై, అది కూచిపూడి నడకై, పచ్చని చేల తననన పావడ కట్టి, తననన పచ్చని చేల పావడ కట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి, వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, చెమ్మకు చెమ్మకు జింజిన్న చింజిన్న, చెమ్మకు చెమ్మకు జిన్న జిన్న జిన్న, మాయానమ్మ చీరలు నేసి మణికంఠమ్మ, మలిసంధ్యమ్మ వీణ పువ్వులు పూసే ఎండల కన్నే శోకని రాణి అని ఆ సాంగు సూపర్గా ఉంటుంది. సితారా సినిమాలో భానుప్రియ సాంగు, సుమను. సరే, ఈరోజుకి మనం పాటల సవ్వడి అనే కాదు, పాటల ప్రవాహం అంటే అంతులేని ఎన్నో పాటలు మనం రోజుకి గుర్తు చేసుకుంటూ ఉందాం. మంచి మాటలు ఒకటి చెప్తా ఈ లోపల. ఏంటంటే ఆ మంచి మాట, మీరు ఆగండి, పూర్తిగా నా వీడియోలు చూస్తే మీకు మంచి మాట లాస్ట్లో చెప్తా. నేను లాస్ట్లో ఒక మంచి మాట చెప్తా. మనకి ఉన్న దాంట్లోనే మనం తృప్తి చెంది తినాలి. మనకు లేని దాన్ని గురించి మనం ఆశపడకూడదు. ఆశకి అంతం లేదు. సముద్రం లోతెంతో తెలీదు, ఆశకి అంతం ఏందో కూడా తెలియదు. ఆశ అనేది మనిషిని చాలా దూరం తీసుకుపోయి సముద్రం గర్భంలో లోపల పడేస్తుంది, ఊబిలోకి, అదే సుడిగుండాల్లోకి.
ఆశ అనేదానికి అదే అర్థం. ఆశ ఉండకూడదు. ఎందుకు ఆశ ఉండాలి? ఏదో భగవంతుడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాడు ఆయన. ఏదే ఎంత చెట్టుకి అంత గాలే వస్తుంది. ఎక్కువ గాలి పెద్ద చెట్టు కొడితే తట్టుకోగలదు. చిన్న చెట్లు పెద్ద గాలి వీస్తే పడిపోతాయి కదా. మరి మనం ఎట్లాంటి వాళ్ళమి? మన పరిస్థితి ఏంది? మనం అంతంత స్తోమత గల వాళ్ళమి. మనం ఆశలకి పోకూడదు. ఉన్న దాంతోనే ఇది ఆశని రాసులారాటం అట్లా వద్దు. ఆశకి అంతం లేదు. ఆశ పడకూడదు. మన కళ్ళు ఏమో వాళ్ళు అది కొన్నారు కారు, మనం కూడా కొనాలి అనుకోకూడదు. దాని మీదకి దృష్టి పోకూడదు. అంటే మనసు పోయినంత దూరం కళ్ళు కూడా పోకూడదు. తప్పు. జాగ్రత్త. సరే, రేపు కలుసుకుందాం మళ్ళీ పాటల ప్రవాహంలో. మంచి మాటలు అన్నీ. సరే, హాయ్. గుర్తు చేసుకుందాం పాత పాటలు. ఇప్పుడు ప్రోగ్రాం ఈరోజు గుర్తు చేసుకున్నాం పాత పాటలు అని పెడతా టైటిల్. హాయ్, బాయ్.